నమస్తే అండి. మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, చెప్పండి, ఈసారి మీ తాటికొండలో ఎలా ఉంటుంది? సుచరిత గారు గెలుస్తారా, శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారా? ఇవాళ తాడికొండ నియోజకవర్గంలో బుద్ధుండాడు ఎవ్వడు కూడా వైసీపీ పార్టీని గెలిపించాలనుకోడండి. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో మేము భూములు ఇస్తే రాజధానికని రూపాయి తీసుకోకుండా భూములు ఇస్తే వీళ్ళ పాటికి వీళ్ళు ఒక్కరోజు కూడా మాకు న్యాయం చేసింది లేదు. ప్రజెంట్ 1600 రోజులు దగ్గర పడుతుంది. మా నిరసన తెలియజేస్తాం. మేము ఇంక ఉద్యమం కాదు, నిరసనకారులమే. ఉద్యమం అయితే ఇంకో లాగుండేది వీళ్ళకి రెస్పాన్స్. ఇవాళ ఇక్కడ వీళ్ళు మమ్మల్ని ఏ రకంగా తెప్పలు పెట్టారో, ఈసారి రాజధాని భూమి తీసుకుంటే ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ మానేసి ఇది ప్రభుత్వం కాదు, నా సొంత పనులు, ఈ చంద్రబాబు సొంత పని కాబట్టి నేను చేయకూడదు, ఇది నా సొంత పని కాబట్టి నేను ఇంకోసారి చేసుకుంటా అనే నిర్ణయాలు తీసుకున్న ఈ సీఎం గారు ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరైనా సరే ఈసారి ఓడిపోవాలి మనస్ఫూర్తిగా వన్ వే రావాలని మేము కోరుకుంటున్నాం అండి. అది తెలుగుదేశం గెలవాలని. ఓకే, అంటే మీరు ఒక మహిళ, ఇక్కడ సుచరిత గారు ఒక మహిళ నిలుచుంటున్నారు అభ్యర్థిగా. మహిళలేం సపోర్ట్ చేయరంటారా? అంటే పూర్తిగా యాంటీగానే ఉంటారా వైసీపీకి? మహిళలకు ఆమె ఎంత మాత్రం సపోర్ట్ చేసిందండి. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆమె హోమ్ మినిస్టర్గా ఉంది. ఆమె క్యాన్వాయిని చూసుకొని మురిసిపోవటం తప్ప, నాకు క్యాన్వాయింది హోమ్ మినిస్టర్గా నేను ఆడదాన్ని అయినందుకు నాకు ఈ పదవి ఇచ్చాడని. కానీ పదవి పేరుకే పగ్గాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో అని వాళ్ళందరికీ తెలుసు. నువ్వు కాదు, ఇప్పుడు వచ్చిన వనిత కూడా అంతే చేస్తుంది. ఎవరైనా సరే మీరుండేది పదవి మాత్రమే, మీ పేరు అలంకారం, మీ పగ్గాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే. ఆడవాళ్ళు ఆ రకంగా మేము యుద్ధం నిరసన తెలియజేస్తున్నాం భూములు పోయినాయి అని చెప్పేసి రోడ్లు ఎక్కి మేము హంగామా చేస్తే మరి మేము ఆ బాధ మేము తెలియజేసినప్పుడు కనీసం ఒక్కరోజన్న పలకరించిందండి వచ్చి. కానీ ఐపీఎస్లు వచ్చి మరి వాళ్ళ బూట్లు కాళ్ళతో మహిళలను తన్ని గర్భసంచి మీద కూడా యుద్ధం చేసి తన్నారు. తన్ని మా మీద యుద్ధం చేసి మా చీరలే లాగారా, జుట్లే లాగారా, ఇదిగో చెవులు లాగితే చెవులు కుట్లు కూడా వేయించుకున్నానండి నేను. చెవులే లాగారా, మమ్మల్ని రోడ్డు మీద పడే చీరలు జించారా, ఈ రకంగా చేశారు. చెప్పుకుంటే చాలా భారతం ఉంది నిజంగా. ఆ రోజు నువ్వు ఉండి హోమ్ మినిస్టర్గా ఉండి ఒక్కరోజు ఒక మహిళలను బలకరించావా? ఇవాళ నష్టపరిహారం అని మీరు ఎంతోమందికి ఇస్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి. వాళ్ళ రాజధాని రైతులు 270 మంది చచ్చిపోయారు. కనీసం భర్తలు పోయిన భార్యలు కానీ కొడుకులు పోయిన తల్లులు కానీ నువ్వు బలకరించడానికి ఏమవడాన్ని వచ్చావా? మరి ఎవరిది నష్టం, ఎవరు భర్తీ చేస్తారు వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఎవరు ఆధారం? ఇంకా పైపెచ్చి మా కౌళ్ళు కూడా వేయకుండా రోడ్ల మీద పడేశారు. ఇంకేళ్ళని ఏమని గెలిపిస్తామండి? ఆమె ఆడదానిగా ఆవిడ ఏ రోజు మహిళగా మాకేనాడు న్యాయం చేయలేదండి. హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇంకా మా మీద ఉసుకో అంటే ఉసుకో అన్నట్టే చేసింది ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా. ఆవిడ ఎక్కడ నడవమంటే అక్కడ నడిచారు, అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నారు. ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే, ఐఏఎస్లు కూడా, ఐఏఎస్లు కూడా ఇవాళ వాళ్ళు చదువుకున్న చదువుని వీళ్ళ అధికారానికి తాకట్టు పెట్టి మరీ యుద్ధం చేశారు కనుక ఇవాళ సుచరిత కాదు ఆ స్థానంలో ఇంకో మహిళ ఉండా కూడా గెలవదండి. మమ్మల్ని ఆ రకంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఏడిపించారు కనుక తప్పకుండా ఈసారి విజయం మాత్రం శ్రావణ్ కుమార్ గారే గెలవాలని కోరుకుంటున్నాం. ఆ దిశగానే అమరావతి మహిళా రైతులు ముందుండి పోరాటం కూడా చేయాలనుకుంటున్నాం, చేస్తాం కూడా తప్పకుండా. అంటే మీరే చెప్తున్నారు నష్టపరిహారాలు ఇచ్చారు అవన్నీ అంటారు, మీకేం రాలేదా? మీకేం అది కాకుండా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నేను చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాను, చాలామంది తీసుకున్నారు, మీకు నేను చేసుంటేనే తిరిగి నాకు ఓటేయండి అని అంటున్నారు ఆయన. మీకేం రాలేదు అలాగా? ఏం సంక్షేమ పథకాలండి ఆయన ఇచ్చింది? ఇవాళ సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళు అని అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు రోజుకో చేపను తెచ్చితే చేపను దొరకని రోజు వీళ్ళని ఏం చేయమంటావు? దొంగతనాన్ని ఇవ్వమంటావా? నీ స్కాముల కోసం, నీ ఆటి కోసం సంక్షేమ పథకాలను ఒకటి పెట్టి రైతు బజారులతో సహా సచివాలయాలతో సహా తాకట్టు పెట్టిన గనుడు నువ్వు. ఇంకా నేను మేము సంక్షేమ పథకాలు ఇయ్య అంటే రేపు అందరం రోడ్డు మీద బొచ్చి పట్టుకొని అడుగు తినే స్థాయికి తీసుకొచ్చి మాట్లాడితే సంక్షేమ పథకాలు ఈయన పెట్టే సంక్షేమ పథకాలు ఇవాళ 10 మంది పాత అయ్యాం, కొత్త ఏం కాదండి. ఆయన వాళ్ళ కొత్త సీసా చూపిస్తున్నాడు, పాత పచ్చడి అందులో పెట్టాడు అంతే. కొత్త పథకాలు ఏమీ లేవు ఆయన పెట్టినవి. ఇవాళ 10 మంది సంక్షేమ పథకాలని 10 మందికి రేషన్ కార్డుదారులు వస్తే అందులో నువ్వు 5గురిని 6గురిని తీసేస్తున్నావు. వాళ్ళకి అదేమంటే వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి అది ఉంది, వాళ్ళ కరెంటు బిల్లు వస్తుంది. మరి చెట్టు కింద ఉండాడికి ఈ సంక్షేమ పథకాలు అయింది, చెట్టు కింద ఉండాడి కార్డు రాదు కదా. ఆ కార్డు ఉండాళ్ళలో కూడా 6గురిలో 4గురికి ఇస్తున్నావు నువ్వు. కాబట్టి 10 మందిలో 4గురికి ఇచ్చే సంక్షేమ పథకాలు పాతయ్యే. అదే డబ్బు ఈయన ఇంకా మిగుల్చుకోవటానికి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి సంక్షేమ పథకాల పేరుతో ఇంకా బాగా ఖజానాను లూటీ చేసి ఎక్కడెక్కడ ఇవన్నీ తాకట్టు పెట్టుకొని రైతు బజారులతో సహా తాకట్టు పెట్టి ఇవాళ సచివాలయం కూడా తాకట్టు పెట్టారంట. మరి అందులో ఉద్యోగస్తులను కూడా పెట్టారో లేదో తెలియదు, అది తెలుసుకోవాలి. సచివాలయం తాకట్టు అంటే మామూలు విషయం కాదు, అన్ని శాఖలు అందులో పనిచేస్తారు కాబట్టి మరి ఆ ఉద్యోగస్తులను కూడా ఎక్కడైనా తాకట్టు పెట్టాడేమో. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని తీసుకెళ్ళి వేరే దేశానికి తాకట్టు పెడతాడని చెప్పి ఖచ్చితంగా
ఖచ్చితంగా చెబుతాం మేము. ఆ రకంగా అప్పులు తీసుకొస్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఎవరైనా పెట్టుకుంటామయ్యి, మీకు సహజ వనరులు ఉండయి, కోస్టల్ ఏరియా ఉందంటే తీసుకోండి, మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు తాకట్టు పెట్టే గనుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరూ తెలుసు. 10 మంది సంక్షేమ పథకాలు అందాల్సి ఉంటే అందులో 4గురిని గ్రేడ్ చేసి ఆ 4గురికి ఇస్తున్నారు, ఈ 6గురికి డమ్మీ చేసి మేము వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఆ ఇచ్చిన వాళ్ళని చూపిస్తున్నాడు. వీళ్ళ సంక్షేమ పథకాలు నమ్మే స్థితిలో లేదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో మేము ఇవాళ చదువుతున్నామండి. చేపను రోజు బట్టిస్తాం కాదు, చేపను చూపిస్తే చెరువు చూపిస్తారు, వల చూపిస్తారు, చేపను ఎట్టబట్టాలో కూడా నేర్పే టెక్నిక్ చూపించే ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ ఆవేశం అది చూస్తే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం పైన అనేది. సో ఇప్పుడు మనం గుంటూరు పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. మీ తాటికొండ కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఉంది కాబట్టి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ అటు పక్కనేమో ఎన్ఆర్ఐ అంటే విదేశాల నుంచి వచ్చారు, ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకో పక్కనేమో కిలారి రోషే గారి పేరు వినిపిస్తోంది, ఇంకా కన్ఫర్మ్ కాదు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారండి. మా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన అసలు చాలా కాలం క్రితం పరిచయస్తుడు అందరికీ. ఇవాళ ఆయన బరిలోకి దిగి మరి వాళ్ళ వైద్యుడు, ఆయన స్వతహా డాక్టర్ గారు కాబట్టి దేనికైనా చికిత్స చేసే వైద్య రంగంలో బాగా పేరున్న డాక్టర్ ఆయన ఎన్ఆర్ఐ. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి తగులుకున్న జగోనో వైరస్ను కూడా బాగు చేయాలని చెప్పి తప్పకుండా ఇలాంటి వైరస్ను బాగు చేస్తానని ఆయన మాట కూడా ఇస్తున్నాడు. తప్పకుండా గుంటూరు పార్లమెంటరీని మనం మన ఆంధ్ర రాష్ట్రంలోనే బెస్ట్ పార్లమెంట్గా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి మాకు అందరికీ మాట ఇచ్చారు కూడా. ఆయన మొన్న పరిచయ కార్యక్రమంలోనే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని ఆయన ఫస్ట్ పరిచయ కార్యక్రమంలోనే గుంటూరు పార్లమెంటరీని బెస్ట్గా తీర్చిదిద్దుతాను మన ఆంధ్రాలోనే అని చెబితే చాలా ఆనందం అనిపించింది. ఇవాళ ఇలాంటి జగన్ లాంటి వైరస్ని ఇవాళ ఆయన అట్లాంటి చికిత్స చేసే వైద్యుడు రావటం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన తప్పకుండా చేస్తారు, అమరావతి ప్రజలకు మంచి ఊరటనిస్తారని చెప్పేసి మరి అమరావతిలో భూములు ఇచ్చి కుయ్యో మొర్రో అని మేము రోడ్ల మీద పడుతున్నా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ఇక్కడ పార్లమెంట్కి వెళ్ళి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి మరి అమరావతికి న్యాయం చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసే వాళ్ళు ముందు పార్లమెంటరీ వ్యక్తిగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉంటాడని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. ఆయన వాళ్ళ యువత ఏంటి ఉత్సాహవంతుడు, మహిళలు, యువత. ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా నిజంగానే అందరూ వెళ్తున్నారండి. ఆయన ఎక్కడ వాళ్ళకి వచ్చినా కూడా మీటింగులకి వాళ్ళ పెమ్మసాని గారు వస్తున్నారు మన పార్లమెంటరీ ఆయన అంటే అందరూ ఆటోలు వేసుకొని ఎక్కడ దూరమైనా సరే మీటింగులకి కంపల్సరీ అటెండ్ అవుతున్నాం మేము అందరం కూడా. దాంట్లో మేము కూడా ఉంటాము, వెళ్తున్నాము, చక్కగా ఆయన మీటింగులు వింటున్నాము. చాలా ఉత్సాహం అనమాట. ఆయన మాటలు వింటుంటేనే మాకు అసలు గెలిచిపోయాం అన్నంత ఆనందం వచ్చింది. కాకపోతే మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చి చేయాలనే కోరుకుంటున్నామండి. గెలుపు అయితే తథ్యం పెమ్మసాని గారిది. మెజార్టీయే చూసుకుంటున్నాం కానీ ఇక మేము గెలుపు గురించి ఆలోచించట్లేదు. అలాంటి పెమ్మసాని గారు రావటం మాకు ఆనందంగా ఉంది. మరి వాళ్ళ ఆయన పార్లమెంటరీలో మన అమరావతి తరపున ఎక్కువ వాయిస్ వినిపించి ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మాకు టైం కూడా అయిపోతుంది. మాకు ఇచ్చిన గడువు సిఆర్డీ అది. దాని మీద ఇంకా మాట్లాడి మాకు అవన్నీ చేస్తారని పార్లమెంటరీలో ప్రత్యేక హోదా గురించి కానీ విభజన చట్టం మీద ఏమో చెయ్యి మనకి అన్నీ మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ గురించి తప్పకుండా ఆశిస్తున్నామండి. పెమ్మసాని గారు మంచి లీడర్ అవ్వాలని, బాగా మెజార్టీతో గెలవాలని, గెలుపని కాదు మెజార్టీతో మంచి మెజార్టీ రావాలని, అవతల ఎవరన్నా కానీ నుంచునేది అది జగన్ అయినా సరే మెజార్టీతో రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆవేశం అర్థమవుతుంది. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాహిబ్ జాన్ అండి. నేను అమరావతి మైనార్టీ జేఏసీ కన్వీనర్గా చేస్తున్నాను. ఓకే సార్, చెప్పండి ఏంటి అమరావతి రైతులంతా ఈసారి టీడీపీని గెలిపించాలని స్ట్రాంగ్గా ఉన్నట్టున్నారు. ఎందుకు వైసీపీ అసలు వద్దా ఇంకా? ఎస్ కరెక్టేనండి. అమరావతి రైతులు టీడీపీని గెలిపించకపోతే అమరావతి రైతులకి ఇది జీవన్మరణ సమస్య లాంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతుల్ని అనేక విధాలుగా నిర్వీర్యం చేశాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకే కులం అని చెప్పుకుంటా వచ్చి అమరావతిలో ఒకే కులం నివాసం ఉంటుంది, అమరావతిలో ఒకే కులం మొత్తం మెయింటైన్ చేస్తుంది, మిగతా కులాలు లేవు అనే నెపంతో ఒక కుక్కని పిచ్చి కుక్క అని దాన్ని ఎలా చంపాలో ప్రయత్నించుతారో అదేవిధంగా అమరావతిని ఒకే కులం అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంపడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నించిన సమయంలో అమరావతి కోర్ క్యాపిటల్ అయిన ఈ ఏరియా మొత్తం కోర్ క్యాపిటల్ అండి. కోర్ క్యాపిటల్ ఏరియాలో మేజర్ ఉంది మైనార్టీస్. ఈ కోర్ క్యాపిటల్లో 4200 ఓటింగ్ ఉంటే దాంట్లో మేజర్ 2000 ఓటింగ్ ఓన్లీ మైనార్టీసే ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అమరావతిలో గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టే వాటిలో మా ల్యాండే మినిమం 15 ఎకరాల దాకా ఓన్లీ మైనార్టీస్ ల్యాండే ఉంది ఎమ్మెల్యే కోటర్స్లో. ఇది ఒకటి చాలు జగన్మోహన్ రెడ్డికి. ఇది ఒకే కులమైన రాజధాని కాదు, అన్ని కులాలు కలిపి కలగలుపు గల రాజధాని అమరావతి అని చెప్పడానికి చంపపెట్టులాగా సమాధానం ఏంటంటే అమరావతి కోర్ క్యాపిటల్ అయిన రాయపూడి గ్రామంలో
ఓటింగ్ ద్వారా కానీ కుల సమీకరణ కానీ తెలుసుకుంటే అతనికి తెలిసిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని ఒకే కులం అని చెప్పి అమరావతి నిర్వీర్యం చేసే కార్యక్రమం తప్ప ఇదంతా విష ప్రచారం చేస్తున్నాడు అమరావతి మీద. అందుకోసం అమరావతి రైతులు అనేక విధాలుగా నష్టపోయి ఉన్నారు. గతంలో అమరావతి రైతులు వాళ్ళ వ్యవసాయ భూముల్ని పండించుకుంటా ఇక్కడ దగ్గరలో ఉన్న గుంటూరు విజయవాడకి తీసుకెళ్ళి వ్యవసాయ ఫలాల్ని అమ్ముకుంటా జీవనం కొనసాగించేవాళ్ళు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారి పిలుపు మేరకు రాష్ట్ర రాజధానికి అవసరమైన వాళ్ళు వచ్చి చంద్రబాబు గారి పిలుపు మేరకు అధికారులు వచ్చి ఇది రాష్ట్రానికి మధ్య ప్రాంతం అండి, దీనికి మీ భూములు ఇవ్వండి, అమరావతిని ఇక్కడ రాజధాని నిర్మించాలి అని చెబితే ఆ రోజు రైతులు ముందుకొచ్చి సహృద్భావంతో ఇచ్చారు భూములు. అంతేగాని రైతులు వెళ్ళి ప్రభుత్వానికి భూములు ఇవ్వాల, ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చి అడిగింది భూములు ఇవ్వండి అని. ఇస్తే రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం ఆ రోజు భూములు ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిని ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఇంకొక విషయం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నా సొంత ఇల్లు ఇక్కడ నిర్మించుకున్నాను, చంద్రబాబు ఇక్కడ నివాసం లేదు, నా సొంతంగా నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి గెలిచాడు ఈ అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే రైతులకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజ్ కంటే 100 గజాలు పెంచిస్తానని చెప్పి ఇంకొక మోసకార మాట చెప్పాడు. ఇక్కడ ఉన్న రైతు కూలీలకి 5,000 నేను అధికారంలోకి రాగానే 5,000 రూపాయలు పెంచిస్తానని చెప్పి ఇంకొక మోసం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మొత్తం మోసాలతోనే అబద్ధాలతోనే జరిగిపోయిందండి. అందుకోసం ఈ వచ్చే ఎన్నికల్లో అమరావతి రైతులు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు ఒక ఎత్తు అయితే అమరావతి రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టే రోజులు ముందున్నాయి. అండ్ ఈ అమరావతి ప్రాంతంలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు రాలేదా? అవి తీసుకున్న వాళ్ళు అంటే ఆయన అడిగే మాట కూడా అదే, నేను మీకు చేసుంటేనే మీరు నాకు తిరిగి ఓటేయండి అని అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళు ఓట్లు వేయరంటారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు అమరావతి ప్రాంతం ఇవ్వటం కాదండి. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల కంటే ఎక్కువ నష్టపోయారు అమరావతి రైతులు. అతను ఇచ్చే సంక్షేమ పథకాల కంటే సంవత్సరానికి 10,000 ఇస్తానని చెప్పడం గొప్ప, లేకపోతే వాడి జీవితాంతం బతకడానికి వాడి పని చూపించడం గొప్ప. అది చూసుకోవాలి. ఎక్కడైనా సరే చేపలు పంచడం కాదండి, చేపలు పట్టి తినడం నేర్పించిన వాడే ఘనుడు. అదేవిధంగా ఉండాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 10,000 ఇస్తాననేది సంక్షేమం. ఎవడికి సంక్షేమం అండి? సంవత్సరానికి 10,000 ఇస్తే సంక్షేమం అయిపోయిద్దా? అవ్వదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నాడు, పిల్లలకి ఇవ్వకుండా డైరెక్ట్. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు చదువుకోకుండా కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికేట్లు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకుండా. ఈ సంక్షేమాలు ఎంతమందికి, చాలామందికి కట్ చేశాడు. 300 రూపాయలు 300 యూనిట్లు కాలినందుకు మీటర్లు తీసేశాడు, పింఛన్లు తీసేశాడు. అమరావతి ప్రాంతంలో ఎంతోమంది వృద్ధులకు పింఛన్లు తీసేసిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డిది. గత ప్రభుత్వంలో 2,500 రూపాయలు పింఛను 22,000 మందికి ఇస్తే ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 17,000కి కుదించాడు. అంటే ఎంత కట్ చేశాడు ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకి వాళ్ళందరికీ. ఇది తేటతెల్లం అయిపోయింది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంతంలో కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదండి. ఎస్. గుంటూరు పార్లమెంటు విషయానికి వద్దాం సార్. ఈసారి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి నిలుచుంటున్నారు, అటుపక్క కిలారి రోషయ్య గారి పేరు వినిపిస్తుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య? ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు గల్లా జయదేవ్ గారు అమరావతిలో రైతుల కోసం చాలా పోరాడారు. అమరావతి రైతులు వెంట ఉన్నాడు. 10 సంవత్సరాలు గల్లా జయదేవ్ గారు నియోజకవర్గాన్ని చూసుకుంటూ ఉన్నాడు. తర్వాత అతను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారు వెళ్ళిపోవడం జరిగింది. నేను రాజకీయాలను విరమించుకోవడం జరిగింది. తర్వాత మేము భయపడ్డాం, మళ్ళీ మాకు ఎలాంటి నాయకుడు వస్తాడో, ఈ అమరావతి పార్లమెంటు గురించి, అమరావతి దీని గురించి వినిపించగల సమర్థుడు వస్తాడో లేదో అనుకున్నాం. కానీ చంద్రశేఖర్ గారు గల్లా జయదేవ్ గారిని మించిన వాయిస్ మాకు వినిపిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడే శక్తి కూడా సార్కు ఉంది, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉంది. ఎందుకంటే మేము అతనితో కలిసి ఉన్నాం, మాట్లాడి ఉన్నాం, స్పీచ్ కూడా విన్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు. మేమే అవాక్యాము, ఎన్ఆర్ఐ ఉండి ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారని మేమే అవాక్యాము. అంటే అమరావతి అభివృద్ధి గురించి కానివ్వండి, గుంటూరు పార్లమెంటు అభివృద్ధి గురించి కానివ్వండి, అసలు పార్లమెంట్లో పోరాడి ఇక్కడ నిధులు సమీకరించగల శక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉందని మేము భావిస్తున్నాం. అది అతను చేస్తాడు. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఇప్పటికి 3 అభ్యర్థులు మార్చారు. అంటే
ఇతనితో సరితుగా కలిగే వాడిని వెతకలేకపోతున్నారనమాట. ఆల్రెడీ పేరు అనౌన్స్ చేయటం మూలనే గుంటూరు పార్లమెంటు విజయం సాధించినట్టే. ఇక మెజార్టీ కోసం చూసుకోవటమే మనం. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురిని మార్చాడు, అది మాకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఇతను కూడా కిలారి రోసి కూడా ఉంటాడో లేదో కూడా తెలియదు. మళ్ళీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం మళ్ళీ ఆర్కేని తీసుకొస్తున్నారంట. ఆర్కేని తీసుకొచ్చి మళ్ళీ పెడతారంటున్నారు. అంటే ఓడిపోయామని భయపడుతున్నారు. బెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద పోటీ చేయడానికి. మేము తోగలేము, మేము ఎలా చేయలేమనే ఉద్దేశంతో అభ్యర్థులు కూడా భయపడుతున్నారంటే ఆయన గురించి తెలుసు కాబట్టే భయపడుతున్నారు. ఎస్ మేడం, అది ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? కేవలం అమరావతికి న్యాయం చేయటమేనా, లేదంటే ఇంకేమైనా ఆశిస్తున్నారా పెమ్మసాని గారు గెలిస్తే? పెమ్మసాని గారు మొన్న మైనార్టీస్ తరఫు నుంచి కూడా మాకు మీటింగ్ పెట్టడం జరిగింది. మైనార్టీస్ కొన్ని గృహాల్లో చూశాను నేను. వాళ్ళ పిల్లలు ఫ్యామిలీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న ఇళ్లలో చూస్తుంటే నాకే బాధ వేసింది, ఇంత నిరుపేద స్థితిలో ఉన్నారా వీళ్ళని. అదేవిధంగా మన గుంటూరు పార్లమెంట్కి కావలసిన నిధులు కానివ్వండి, సార్ ఏం చెప్పారంటే నా సొంతంగా నేను మీకు ఏ విధమైన అభివృద్ధి చేస్తానో, మీకు వర్క్ చేసే వాళ్ళకి నేను పని చూపిస్తాను. ఇప్పుడు సంక్షేమ పథకాలంటే పంచడం అంతా సరిపోదండి, వాళ్ళు బతకడానికి జీవనాధారం చూపించాలి. అమరావతి ప్రాంతంలో జీవనాధారం కోల్పోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పెమ్మసాని గారు వస్తే ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కానివ్వండి, ఏదైనా కంపెనీస్ తీసుకొచ్చి కానివ్వండి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ఆదుకుంటారని, అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధి చూపిస్తారని, ముఖ్యంగా ఏదైనా కంపెనీలకు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి జీవనోపాధి చూపిస్తారని, అమరావతి గలాన్ని గర్వంగా గట్టిగా పార్లమెంట్లో వినిపించగల శక్తి ఆయనకు ఉందని మేము నమ్మగలుగుతున్నాం. నమస్తే అండి, మీ పేరు? నాగమల్లేశ్వరి. నాగమల్లేశ్వరి గారు, ఎన్ని రోజులు అవుతుంది ధర్నా చేయబట్టి మీరు అసలు అమరావతి కోసం? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ధర్నా. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో 3 రాజధానులు అన్నాడో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు కూడా ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారండి. ప్రతిరోజు కూడా ఇదే పని మాకు. రోడ్ల మీద కూర్చోవటము, రోడ్ల మీద తింటము, మరి రోడ్ల మీద తిరగటము, ఆ ధర్నాల్లో కూర్చోవటము, ఏ నాయకులు వస్తారా, ఎవరికి మన కష్టాలు చెప్పుకుందాం అని చెప్పి వచ్చిన ప్రతి పార్టీని గౌరవించడం, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ముందు మరి ఇలా జరిగింది అని చెప్తానే ఉన్నామండి. ఏమి అభివృద్ధి లేదు, గత గవర్నమెంట్లో మరి రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని చెప్పి 34,000 ఎకరాల భూమి మరి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఒక వ్యక్తి మీద నమ్మకంతో, ఒక మాట మీద, ఒక పిలుపుతో మరి రైతులు ఇస్తే దాన్ని ప్రతిపక్షంలో ఉండగా ఒప్పుకొని నేనున్నాను ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడిని తిప్పి ఈరోజు మోసం చేసి అధికారంలోకి రాగానే మరి మాట మార్చి 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేశాడండి. ఆ రోజు నుంచి కష్టాలు ప్రారంభమైన ఒక్క అమరావతి గ్రామాలే కదండి, ఆంధ్ర రాష్ట్రం ఈ దరిద్రపు పాదం ఎప్పుడైతే పెట్టాడో ఆ పాదం పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కష్టాలు పడతానే ఉన్నారు. ఒక అమరావతి ప్రజలు అనుకుంటారేమో కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పడుతుందండి కష్టాలు. అందుకనే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక దేవుడు ఎప్పుడు వస్తాడా, కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయా, రాష్ట్రం ఎప్పుడు బాగుంటుందా, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 23 సీట్లు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుందంటే మరి ఎంత మార్పు మొదలైందో చూడండి. ప్రతి ఒక్కరు కూడా మారారండి. గతంలో మరి ఈరోజు చాలామంది మాది మందడం గ్రామం అండి, మందడం నుంచి మరి 500 మంది దాకా వస్తామన్నారు. పార్టీ మారుతున్నారు. ఈ రోజున వైసీపీలో ఆ రోజు దగ్గరుండి ఓట్లు వేయించిన వాళ్ళు, వేసిన వాళ్ళు, కార్యకర్తలు, మరి గెలిపించిన వాళ్ళు, ఆనాటి లీడర్లను గెలిపించిన వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెంపలేసి చెప్పులు పెట్టి చెంపల మీద కొట్టుకొని మా తప్పు అయింది, మేము వేసి గెలిపించాము, మేము నష్టపోయాము, ఇట్లా జరుగుద్ది అని అనుకోలేదని చెప్పి మా గ్రామంలోనే ఈరోజు తప్పు అయిందని చెప్పి ఒప్పుకొని మరి ఈరోజు ఈ తొల్లూరు కార్యక్రమానికి, ఇక్కడ జరిగే కార్యక్రమానికి వచ్చి మరి అందరూ కూడా తెలుగుదేశంలో చేరతామని చెప్పి ఈరోజు వస్తూ ఉన్నారండి. మరి భవిష్యత్తు కోసమే కదా అదంతా, మార్పు మొదలైందనే కదా. మరి వాళ్ళే ముందుకు వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి జనం అందరూ కూడా, తప్పు జరిగిందనేగా వస్తుంది కూడా. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఎవరైనా ఇంకా మారలేదు అంటే మాత్రం వాళ్ళ కర్మేనండి. నిన్న మొన్న కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు వాళ్ళు ఈసారి డిపాజిట్ కూడా రాదని చెప్పి, అంత చెత్త పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలను నమ్మించి మోసం చేశాడు. అలాగే మరి అలా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడంటే సిగ్గుండాలండి ముఖ్యమంత్రికి కూడా. అలాగే మరి భూములు, మీకున్న భూములు కష్టపడి తరతరాల నుంచి ఉన్న మా ఆస్తుల్ని
ఇవాళ రాజధానికి ఇచ్చాం. అలాగే మరి రాష్ట్ర ప్రజల దగ్గర మరి ఆస్తులన్నీ కూడా ఈరోజు నాకు ఇవ్వండి, ఆ కాగితాలు, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంచుతాను, గవర్నమెంట్ ఖజానాలో ఉంటుందని చెప్పి పాస్ పుస్తకాల మీద తను పేర్లు వేయించుకొని తను ఫోటోలు వేయించుకొని ఆ డాక్యుమెంట్స్ మొత్తం నాకు అప్పచెప్పండి, మా దగ్గర భద్రపరుస్తామని చెప్పి నీకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, మరి భూమిని తాకట్టు పెట్టాడు. అలాగే రేపు మా ఉన్న ఆస్తులను కూడా తాకట్టు పెట్టడానికి గ్యారంటీ ఏంటండి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సంపాదించుకోకూడదు, సంపాదించుకుని ఆస్తులు కూడా ఉండకూడదు, మొత్తం ప్రభుత్వానికే ఇచ్చేయాలి. ప్రభుత్వానికి ఇస్తే పని పాట లేకుండా బద్దకస్తులుగా తయారు చేసి నేను పథకాలు ఇస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకొని ఊరక పని పాటలు ఏమీ లేకుండా ఒక కంపెనీ తీసుకురాకుండా ఒక ఉద్యోగం కల్పించకుండా ఒక యువతలకు ఏమీ కూడా యువకులు కూడా ఏం ఉద్యోగాలు లేకుండా చదువుకున్న వాళ్ళు కూడా ఏమీ లేకుండా నిరుత్సాహంగా ఈరోజు రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే మరి 2 ఏళ్ళు ఇస్తున్నా 3 ఏళ్ళు ఇస్తున్నా నాకు పథకాలు ఇస్తున్నాను అని చెప్పి పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నాడు ఉంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం లేకుండా పథకాలు ఇవ్వడం ఏంటంటే సంక్షేమం లేకుండా పథకాలు ఇస్తే ఈరోజు రాష్ట్రం సంక్షోభంలో పడింది. సంక్షోభంలో పడి వాళ్ళు అప్పుల పాలైపోయింది. ఏమీ లేక చివరికి గ్రాఫిక్స్ అన్నాడు. మరి 150 మంత్రులు ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఏమీ లేదు గ్రాఫిక్స్ అని చెప్పి ఈ రోజున మరి అలాంటిది ఈరోజు తాకట్టు పెట్టడానికి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, తాకట్టు పెట్టడానికి సచివాలయం ఎక్కడి నుంచి వచ్చింది, అది చెప్పాలండి. రోజు కుక్కల్లాగా వాగుతూ ఉంటారు మంత్రులు కూడా. ఏమైపోయినాయండి ఇదంతా? మరి తాకట్టు పెట్టడానికి మరి ఎక్కడి నుంచి ఈరోజు తాకట్టు పెట్టాడు అమరావతి భూముల్ని, అమరావతిలో ఉన్న సచివాలయాలను కూడా? అలాగే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ప్రభుత్వానికి పారగొట్టాలి, అసలు ఈ మద్దతు లేకుండా ఈ దేశంలో లేకుండా పంపించాలని మేము కోరుకుంటున్నామండి. అంత బాధేస్తుంది. ఈరోజు ప్రజలందరూ నష్టపోతూ ఉన్నారు. ఈ రోజున మరి చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలు వెళ్ళి బాధేస్తుందండి. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతుంటే మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి. అదే మన రాష్ట్రంలో కంపెనీలు వస్తే మరి గత ప్రభుత్వంలో మన బాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, కంపెనీలు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మకం లేక వీళ్ళు పెట్టే కష్టాలు, వీళ్ళకి లంచాలు ఇవ్వలేక, ఈ ప్రభుత్వానికి వీళ్ళకి పర్సంటేజ్లు ఇవ్వలేక వచ్చిన కంపెనీలు కూడా పారిపోయినండి, వెళ్ళిపోయారు. ఇక కొత్త కంపెనీ అనేది రాష్ట్రానికి రావట్లేదండి. ఇక నాగమల్లేశ్వరి గారు, గుంటూరు పార్లమెంట్ నుంచి ఈసారి టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిల్చుంటున్నారు, అటుపక్క వైసీపీ నుంచి కిలారి రోషే నిల్చుంటున్నారు. ఎలా ఉంటుంది ఈసారి? గట్టి పోటీ ఏమి ఉండదండి. పెమ్మసాని గారు అసలు ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. తాడికొండ నియోజకవర్గం అండి, గుంటూరు పార్లమెంట్కి ఆయన వేస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ వాడేనండి, ఈ ప్రాంతం వాడే, ఈ పార్లమెంట్ అతనే. చిన్నప్పటి తెలుగు మీడియం చదువుకున్న అతను, కష్ట నష్టాలు తను తెలుసు, బాధ సాధలు కూడా తనకు తెలుసు. ఎన్ఆర్ఐ వెళ్ళి సంపాదించుకున్నారు, డబ్బుకి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ ఏ అవినీతో దొంగతనాలు దోపిడీలు మరి కబ్జాలో చేసి సంపాదించుకోవాల్సిన అవసరం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి లేదండి. ఆయన కేవలం ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర పరిస్థితిని చూసి అర్థం చేసుకొని ఎన్ఆర్ఐలు బోలెడు మంది స్పందించారండి, చాలామంది ముందుకు వచ్చారు. కానీ ఒక అడుగు ముందుకేసి ఒక తొలి అడుగులాగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా ఆగమైపోతుంది, ఆయన ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారండి. ముందుగా అభివృద్ధి కోసం కేవలం 100% ఆయన అభివృద్ధి కోసమే ఇక్కడికి వచ్చారు, అభివృద్ధి చేయడం కోసమే వచ్చారండి. కంపెనీలను తీసుకొస్తారు, మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అలాగే మరి ఈరోజు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ పని లేక ఖాళీగా ఉన్నారో అమరావతిలో భూములు పోయి వీళ్ళందరికీ కూడా పని కల్పిస్తారండి. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆయన కూడా అదే చెప్పారు, నేను కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం వస్తున్నాను, మీకోసం వస్తున్నాను, నాకు ఎలాంటి సంపాదన అవసరం లేదు, నాకు మరి ఏ అవినీతి సంపాదన అవసరం లేదు, మిమ్మల్ని బాగు చేయడం కోసం వస్తున్నానని చెప్పారండి. ఇది ప్రతి ఒక్కరికి ఆయన తెలిసిన వ్యక్తే, భారీ మెజార్టీతో గెలుస్తారండి. అలాగే అమరావతి ఉద్యమంలో కూడా ఈయన 5 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐలు చాలామంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, మరి ఆర్థికంగా చాలా సహాయం చేశారు. అలాగే ఇక్కడ మొత్తం ఈ అమరావతిలో ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మన తెలుగు వాళ్ళు విదేశాల్లో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ తెలుసండి. ఇక్కడ అంతకుముందు ఎలా ఉంది తెలుగుదేశం పరిపాలనలో, వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలాగుందో అప్పటికి ఇప్పటికి ఎంత వెనక్కి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారండి వైసీపీ వాళ్ళు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందండి రాష్ట్రం. రేపు చంద్రబాబు గారు వచ్చినా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చినా కూడా ఎంత బాగు చేయాలంటే ఎన్నేళ్ళు పట్టిద్దో చూడండి. ఈ ఆగమైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పడేసి ఒక పరిపాలన తీసుకొచ్చి మరి ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి అంటే ఒక విజన్ ఉన్న లీడర్ కావాలి. ఆ విజన్ ఉన్న లీడరే మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే తాడికొండ నియోజకవర్గానికి మన శ్రావణ్ కుమార్ గారు అండి. ఆయన IPS IAS జాబ్ వదులుకొని కూడా పార్టీలోకి వచ్చి మరి ఆల్రెడీ మరి ఒకసారి గెలిచారు. మరి ఇక్కడ భూములు కోల్పోతే నిరుపేదలు
ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి పొలాలు లేవు, మరి రైతులు భూములు ఇస్తే కూలీలు ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళ పల్లె ఎలా బతుకుతారని చెప్పి మరి ఇక్కడ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రావణ్ కుమార్ గారు కూడా ఆ రోజున గత గవర్నమెంట్లో తెలుగుదేశం పరిపాలనప్పుడు మరి 2,000 పెన్షన్ పెట్టాలి, ఎకరం భూమి ఉన్నా ఒకటే, ఏమీ లేకపోయినా కూడా ఒకటేనండి. అలాగే ప్రతి నెల 2,000 పెన్షన్ రాజధాని రైతులకు ఆయనే తీసుకొచ్చి చేసింది కూడా మన శ్రావణ్ కుమార్ గారేనండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి భూమి లేని వాళ్ళ నిరుపేదలందరికీ కూడా 2,000 పెన్షన్ వస్తుంది. దాన్ని పెంచుకుంటా పోతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో 250 తప్పితే పెంచలేదండి. 2 నెలల నుంచి పెన్షన్లు ఇవ్వట్లా, రాజధాని పెన్షన్లు ఇవ్వట్లా. 2 నెలల పెన్షన్ ఇవ్వకుండా ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని చెప్పి లాస్ట్ నెల 5,000 చేశాడు. ఓట్ల కోసం చేశాడు 5,000. మరి 2 నెలలు వేసి నువ్వు ఇప్పుడు 5,000 చేసినా బాగానే ఉంటుంది. ఇన్ని నెలల నుంచి చెయ్యకుండా 2 నెలల పెన్షన్ నువ్వు వేయకుండా ఈరోజు ఆఖరి నెల వెళ్ళిపోతున్నా కదా అని చెప్పి 5,000 వేశాడు. ఎవరు కూడా మోసపోరు, అందరికీ తెలుసు నువ్వు చేసిన మోసం ఏంటి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పెన్షన్దారులు అర్థం చేసుకున్నారు, ఓట్లు వేసేదే లేదు నీకు. ఇవాళ మార్పు ఎవరికైతే నువ్వు పెన్షన్లు ఇస్తున్నానో అక్క చెల్లెమ్మలు వాళ్ళందరూ నా వైపే ఉండారు, దళితులు నా వైపే ఉండారు అనుకున్నాము. ఇవాళ దళితులతోనే మార్పు మొదలైంది. దళితులే ముందు రోడ్డు ఎక్కారు. ఏ దళితులైతే నిన్ను ఎక్కించారో అదే దళితులు ఈరోజు నేను దించడానికి రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? చిలకా బసవయ్య అండి. బసవయ్య గారు, ఎలా ఉంటుంది సార్ తాడికొండలో? సుచరిత గారు గెలుస్తారంటారా లేదంటే శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారా? ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ గారు గెలుస్తారండి. ఎందుకు టీడీపీ అంటున్నారు? ఒకటండి, తెనాలి శ్రావణ్ కుమార్ గారు సుపరిచితులు. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ ప్రజలతో ఏ ఊరు వెళ్ళినా కానీ వాళ్ళ పేర్లు పెట్టి పిలిచేటువంటి లక్షణం కలిగిన వ్యక్తి. మామూలుగా అయితే ముస్లిమ్స్లో పేర్లు జానీ, తర్వాత ఈ మస్తాను, సుబాని, ఈ పేర్లు ఉంటాయి కదా. ఏ ఊరు వెళ్ళినా కానీ ఏ జానీ ఇట్రా, ఏ సుబాని ఇట్రా అని చెప్పేసి పిలిచి మాకైతే గుర్తుండవు. కానీ ఆ శ్రావణ్ కుమార్ గారికి ప్రతి ఒక్క పేరు కూడా గుర్తుండేటువంటి వ్యక్తి. ఇంకొకటి, శ్రావణ్ కుమార్ గారు ఏం చేశాడు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకి, ఆయన ఏమేం చేశాడు అనేది ఒకసారి చెప్తా వినండి. రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్ రైతులు మేమంతరం కూడా ఉన్నామండి. అసైన్ రైతులు 3,139 మంది అసైన్ రైతులు ఉన్నాం ఇక్కడ. అలాగే భూమి లేనటువంటి పేదలు ఉన్నారు. భూమి లేనటువంటి పేదలు 20,100 మంది ఉన్నారు, భూమి లేనటువంటి పేదలు. అయితే ఆ రోజున శ్రావణ్ కుమార్ గారు ఇక్కడ రాజధాని అమరావతికి భూములు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారండి. ఈ భూములు ఇప్పించేటప్పుడు రైతులు మేమందరం కూడా చాలామంది ఎదురు తిరిగాం. మేము ఇవ్వము, మేము భూమి మీద ఆధారపడ్డాము, మాకు ఉపాధి ఏంటి అని చెప్పేసి మేమందరం కూడా పోట్లాడాము. ఈయన కాస్త చదువుకున్న వ్యక్తి, గతంలో డిపిఓగా పనిచేసిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి, అలా కాదు ఇక్కడ రాజధాని వస్తే మీకు ఇలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి మమ్మల్ని అందరిని కూడా ఒప్పించాడు. సరే, రైతులను ఒప్పించాడు. సరే, రైతు కూలీలను ఏ విధంగా ఒప్పించాడంటే, మీకు కూడా సంవత్సరానికి రైతులకు ఏదైతే 30,000 కౌలు ఇస్తున్నారో రైతు కూలీలకు కూడా 30,000 వచ్చే విధంగా, అది కూడా నెల నెల వచ్చే విధంగా 20,100 మందికి నెల నెల 2,500 రూపాయలు వచ్చే విధంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ద్వారా మాకు ఈ రోజుకి కూడా ఆయన ఇచ్చినటువంటి 2,500 రూపాయలే మాకు ఈరోజు ప్రభుత్వం మాకు ఇస్తుందండి. మరి ఈరోజు పేదవాడు, భూమి లేని పేదవాడు 20,100 మంది పేదవాడి తినేటువంటి అన్నంలో శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక మెతుకు ఉందండి. మరి అలాంటి వ్యక్తిని ఎలా పోగొట్టుకుంటారు, ఎలా కాదని అంటారండి. అందుకోసం నేను ఖచ్చితంగా చెబుతున్నాను, తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఇక్కడ 50,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవబోతున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అంచనా వేసుకున్నారు. మేము కూడా ఆ గెలుపు ధీమాగానే ఉన్నామండి. అంటే మీరేమో శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారు అంటున్నారు, ఇంకో పక్క వైసీపీ వాళ్ళు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ప్రజలకి, సో అవన్నీ వాళ్ళ ఇంటి వరకు చేరుతున్నాయి కాబట్టి ఈసారి ప్రజలంతా మాకే ఓటేస్తారు, మేము చేస్తేనే మాకు ఓటేయండి అంటున్నారు. వాళ్ళేమో చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఖచ్చితంగా మేము చేశాం కాబట్టే మాకు ఈసారి ఓట్ పడతాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. అలా ఉండదంటారా? సంక్షేమం అంటే ఏందండి? అంటే ఇప్పుడు 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి, ఆడవాళ్ళకైతే 18,000 రూపాయలని, నాడు నేడు కింద విద్యా దీవెన కింద పిల్లలకి డబ్బులని, పెన్షన్స్ 3,000 అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు కదా వాలంటీర్స్. ఇలా తీసుకున్న వాళ్ళు ఓటేయరంటారా? ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి అమ్మఒడి పథకం ఎంత అండి?
13,000 రూపాయలు. అంటే 15 ఇస్తానన్నాడు, 2 జగనన్న కమిషన్లో 2,000 రూపాయలు కట్ చేసుకున్నాడు. ఇప్పుడు మాకు ఇస్తానంటుంది ఎంత? 13,000 రూపాయలు. ఒకసారి ఇచ్చాడు, ఒకసారి 14,000 ఇచ్చాడు. ఇలాగా 4 సంవత్సరాలు అమ్మఒడి అనేది ఇంట్లో ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురికి స్కాలర్షిప్ ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, హాస్టల్ వసతి, విద్యా దీవెన, ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి ఇచ్చినాయేగా. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంత? 13,000. గత ప్రభుత్వం ఈ ముగ్గురికి కలిపి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు? 30,000. నీ దగ్గర కోసింది ఎంత? కట్ చేసింది ఎంత? 16,000 ఒక్కొక్క కుటుంబం దగ్గర జగన్మోహన్ రెడ్డి కత్తెర తీసుకొని కత్తెరేస్తున్నాడండి. ఇది ప్రజలకు తెలియక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనగానే ప్రజలందరూ నిజంగానే ఇత్తనాడు కావాల్సి అని ప్రజలంతా అనుకుంటున్నారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే, కాస్త చదువుకున్న విజ్ఞానవంతులైతే జగన్మోహన్ రెడ్డి మనకు రూపాయి ఇస్తూ మన దగ్గర 10 రూపాయలు దోచుకుంటున్నాడనే సంగతి అయితే అందరికీ తెలిసిందండి. వాస్తవంగా ఇక్కడ రాజధాని అమరావతి ప్రాంతంలో అయితే ఇక్కడ జీవించేటువంటి పేదల కడుపు కొట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం జరిగింది ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజధాని అమరావతి అభివృద్ధి పనులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పనులు ప్రారంభం చేశాడండి. దీనితో పాటు అమరావతిలో ఉపాధి అవకాశాలు మా అందరికి కూడా మెరుగుగా ఉన్నాయండి. ఆ రోజుల్లో అమరావతి రైతులు కూడా ఇక్కడ చాలా బిల్డింగ్స్ కట్టేవాళ్ళు. బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టినప్పుడు మాకు టాపీ పని అని, పెయింట్ వర్క్ అని, అలాగే ప్లంబింగ్ వర్క్ అని, అలాగే ఈ సెంటరింగ్ వర్క్ అని, ఇలాగ చాలా మాకు ఉపాధి అవకాశాలు మా కుటుంబాల్లో లభించాయి. మా కుటుంబంలో ఒక్కొక్కళ్ళు కూలి పనికి వెళ్తే ఒకరికి 750 రూపాయల చొప్పున, ఇంట్లో ఇద్దరు వెళ్తే 1,500 రూపాయలు లాభం వచ్చేది. అంటే నెలకి 45,000 రూపాయలు. అదే సంవత్సరానికి 5,40,000 రూపాయలు మా కుటుంబంలో లాభం వచ్చేది. ఇతను ఇచ్చేటువంటి 30,000 రూపాయలు ఏ మూలకు వచ్చాయి? ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి మా కడుపు కొట్టి మాకు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక మమ్మల్ని అడుక్కునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడండి. అంటే మీరు చెప్తున్నారు అది అమరావతి నిర్మాణ క్రమంలో ఆ పనులు ఉండేవి. ఒకవేళ నిర్మాణమే పూర్తయితే అప్పుడు మీకు పనులు ఉండేవి కాదు కదా? ఒకటండి, నిర్మాణం పూర్తయినట్లయితే విట్ కాలేజీ కానీ, ఎస్ఆర్ఎం కాలేజీ కానీ, ఈరోజు అమృత సాయి కాలేజీ కానీ, హైకోర్టు కానీ, సచివాలయంలో కానీ ఇక్కడ పనులు చేస్తుంది ఎవరు? మేమే కదా. ఇక్కడ కింద హౌస్ కీపింగ్ కాడ నుంచి ప్రతి ఒక్క పని ఉపాధి దొరుకుతుంది మాకే కదండి. అదే అమరావతి పూర్తయినట్లయితే మేము ఎంత లాభం పొందేవాళ్ళం, మా బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. చదువుకోకపోయినా మేము కనీసం ఆ గేటు దగ్గర వాచ్మెన్గా ఉన్నా కానీ నెలకి మాకు 40,000 రూపాయల ఉద్యోగం వచ్చేది కదండి. అందుకోసమే మేము అమరావతి కావాలని కోరికలాడుతున్నాం. అమరావతి కోసం కష్టపడేది కూడా మేము అందుకోసం అండి. సరే, కమింగ్ టు మీ పార్లమెంట్ గురించి మాట్లాడదాం. గుంటూరు పార్లమెంట్ నుంచి ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని ఎన్ఆర్ఐ వ్యక్తి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. అటు వైసీపీ నుంచి కిలారి రోషయ్య గారి పేరు వినిపిస్తుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్? నిజమేనండి. నేను మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఒక పెద్ద వాల్ పోస్టర్ ఒకటి వేశారు. ఏంది, లోకల్గా ఉన్నటువంటి కిలారి రోషయ్య కావాలా, ఎలక్షన్ తర్వాత కనిపించని ఎన్ఆర్ఐ కావాలా అని చెప్పేసి ఒక పెద్ద వాల్ పోస్టర్ వేశారు. మేము ఒకటే, ఈ కిలారి రోషయ్య అనేవాడు ఎక్కడోడండి? అసలు ఈ గుంటూరు పార్లమెంటుకు సంబంధం ఉందా? ఇతను కూడా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తే కదా. మరి ఇతను లోకల్ అంటే మా గుంటూరులో పుట్టాడా? లేదు కదండి. మీ గుంటూరు ప్రాంతమైన పొన్నూరులో ఎమ్మెల్యేగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మరి ఆ లెక్కనైతే ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏ ఊరండి? ఇక్కడ బుర్రుపాలెమే కదండి ఆయనది. ఇంకొకటి మీ అందరికి కూడా తెలియని వాస్తవం ఒకటి చెబుతాను. మేము రాజధాని అమరావతి పోరాటం చేస్తున్నప్పుడు ఈయన ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాకెంతో సపోర్ట్ చేశాడండి. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా కరోనా టైంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క బృందం ఇక్కడికి కొంతమందికి మెడిసిన్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ యొక్క బృందం మాకు ఈ అమరావతి శిబిరాల్లో కూర్చొని పాపం వాళ్ళు మెడిసిన్ ఇవి లేకుండా బాధపడతారని కొంతమంది డాక్టర్ల బృందం
అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి శిబిరాల్లో ఉన్న రైతులందరూ కూడా ఉచితంగా మెడికల్స్ ఇవన్నీ పంపించారండి. ఇది ఎవరికి తెలియదు, ఆయన కూడా ఎవరికి చెప్పుకోవాలా. అందుకోసం ఈరోజు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి అమరావతి ఉద్యమకారులుగా రైతులుగా మేము చెబుతున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి గొప్ప మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అండి. ఆయన దళిత పక్షపాతి కూడా, దళితులకు ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు కూడా ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారంటే ఈ గుంటూరు ప్రాంతం అభివృద్ధి చెందిద్ది. గతంలో గల్లా జయదేవ్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో అలాగే ఇప్పుడు కూడా ఈ గుంటూరుని మంచి స్థాయికి తీసుకురాగలిగిన వ్యక్తి ఎవరైనా అంటే అది పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పి గుంటూరు ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము కూడా అదే ఆశిస్తున్నామండి. అంటే మీరు ఏదైతే ఇందాక చెప్పారో ఒక వాల్ పోస్టర్ చూసాము అని అన్నట్టుగా సేమ్ థింగ్ ఒకవేళ నిజంగా ఆయన వెళ్ళిపోరని ఏంటి మీ నమ్మకం? ఒక ఎన్ఆర్ఏ కదా, ఇక్కడ గెలిచిన తర్వాత వెళ్ళిపోతారని వెళ్ళిపోరా? ఒకటండి, ఆయనకి ఏమన్నా గనులు దోచుకోవాలనేటువంటి ఆశ అయితే లేదుగా. ఇప్పుడు కిలారి రోసయ్య గారు ఎంత ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఎంత మైనింగ్ మాఫియా చేశాడో అందరికీ తెలుసు. ఈరోజు మైనింగ్ కింగ్ ఎవరంటే కిలారి రోసయ్య గారు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆస్తులు కూడబెట్టుకోవాలి, లేకపోతే సంపాదించుకోవాలి, ఇంకా దోచుకోవాలని ఆశ అయితే లేదుగా. ఆయన ఒకే ఒక మాట అన్నాడండి, నేను 5 సంవత్సరాలు కాదు ఇక్కడ ఉండటానికి వచ్చింది కాదు, 30 సంవత్సరాలు ఇక్కడ గుంటూరులో ఉంటాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి చెప్పాడు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటానని చెప్పేసి వైజాగ్ పోతానని రోజు అంటున్నాడు కదా, అలాంటి వ్యక్తి అయితే కాదు. ప్రజలు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విశ్వాసంతో నమ్ముతున్నారండి. ఏ నమ్మకం? మీకేమైనా చేస్తానని చెప్పారా? ఆయన మాట ఇచ్చారా? ఒకటే అండి, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు ఇట్లా పట్టుకొని చూస్తే సరిపోద్ది. ఒక మెతుకు ఇలా చూస్తే సరిపోద్ది. ఆయన విద్యావంతుడు, ఎంతోమందికి విద్యను దానం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన గురించి తెలియకపోతే నిజమే అనుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, అమరావతి ఉద్యమకారులకే ఉచితంగా మందులు ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన. ఇక అలాంటిది అంత చదువుకున్నటువంటి వ్యక్తి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తాను, సొంతగా నేను మీకు అవసరమైతే ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ నేను స్కూల్ నిర్మిస్తాను, ఎక్కడైతే ఆ హాస్పిటల్ అవసరమో అక్కడ నేను నిర్మిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రజలందరికీ ఉపయోగపడతాడండి. అతన్ని దోచుకోవాల్సినటువంటి అవసరం లేని వ్యక్తి. అతన్నైతే మేమందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తాం. మా ఓటు ఆయనకే వేస్తామండి. 1,00,000 ఓట్లు మెజారిటీ గుంటూరు పార్లమెంట్లో ఆయనకు చూపిస్తామండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు షేక్ అక్బర్ బాషా. అక్బర్ గారు, ఏంటి పరిస్థితి ఇక్కడ మీ తాటికొండలో? సుచరిత గారు గెలుస్తారా, శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారా? సుచరిత గారు గెలుస్తారు అని అంటే ఆమె ఏమో 6 నెలలు ఏమో హోంశాఖ మంత్రి చేస్తే ఆమెకే తీసి పారేస్తే ఇంకేం గెలుచుద్దమ్మా, ఇంకా రెండోసారి ఇక్కడ ఆమె గెలవాలంటే ఎట్లా అంటే ఒక ఇంట్లో పెత్తనం ఏమో పెద్ద కొడుకేమో 6 నెలలు, చిన్న కొడుకేమో 6 నెలల పెత్తనం. అది ఎట్లా పద్ధతి అమ్మా? అది దీన్ని బట్టి శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారు అంటారు. శ్రవణ్ కుమార్ గారు తొలిగా కూడా గెలిచే ఉన్నారు, ఇప్పుడు కూడా గెలుస్తారు. ప్రజల మనసుల్లో ఆయన గారు నిలబడి ఉన్నారు. అయితే ఇక్కడ ఎందువల్ల గెలుస్తారు అని అంటే మొన్న కూలోళ్ళకేమో 5,000 రూపాయల కాడికి పెంచి ఇచ్చాడు. 2,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు 2,500 రూపాయలు కూలీ ఇచ్చారు. అయితే ఆ కూలీ ఎంత ఇవ్వాలి అసలు? సంవత్సరానికి ఎంత ఇవ్వాలి, నెలకి ఎంత ఇవ్వాలి? రైతులకైతేనేమో ఎకరానికి 5,000 రూపాయల కాడికి పెంచుకుంటా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు పెంచుకుంటా పోవాలి అని చెప్పి అన్నదేమో ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన గారు ఏం చేశాడు? 2,500 ఇచ్చుకుంటా వచ్చి రేపు ఎలక్షన్ కాళ్ళ ముందు పెట్టుకొని ఉండి 5,000 రూపాయలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏందా అంటే 2,500 రూపాయలకి సంవత్సరానికి 500 కాడికి పెంచుకుంటా 10 సంవత్సరాలు పెంచుకుంటా ఎంత అవుతుందమ్మా? 10 5లు
25,000 రూపాయలు. 25,000 రూపాయల్లో ప్లస్ 5,000 రూపాయలు ఈ నెలలో ఎలక్షన్ ముందు పెట్టుకొని కూలోళ్ళకి ఇచ్చాడు ఇక్కడ. సత్యమా 20,000 రూపాయలు ప్రజలు కూలి ఏం తీశారు? చంద్రబాబు నాయుడు తిన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తిన్నాడా? వీళ్ళు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అది కడుపులో మంటేగా అమ్మ. మరి ఎకరానికి ఇంత అని చెప్పి 5,000 రూపాయలు పెంచుకుంటానికి ఇస్తానని చెప్పి అన్నారు. ఇవాళకి కౌలు డబ్బులు వేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 6 పిల్లలు, ఎకరం పొలం, గోంగర తీసుకొచ్చుకుంటానికి కూడా పొలంలో కట్టెలు తీసుకొచ్చుకుంటానికి అయితే ఉండయి, కానీ మనుషుల్ని కాల్చుకుంటానికి పిచ్చి చెట్లు పెరిగి బొత్స సత్యనారాయణ ఆయన కట్టెలు కాష్టం అన్నాడే, అట్లా కాష్టాలు పెట్టాడు. కట్టెలు అయితే బాగా పెరిగినాయి. ఆయన గారికి కూడా కట్టెలు ఇదే పనికొస్తాయి, ప్రతి మనిషికి కూడా పనికొస్తాయి. అయితే దీనికి ఏం జరుగుతుందయా అని అంటే ఇక్కడ నాశనం చేస్తానని చెప్పి అన్నాడు, నాశనం చేయటానికి కూర్చున్నాడు. ఇంత మట్టికి కౌలు డబ్బులు ఇవ్వలేదు, మేమేం తినాలి తల్లి? మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకే కాదు కదా పెళ్ళాం పిల్లలు ఉన్నది. నాకైతే 2, 3, 4 మగపిల్లలు ఉన్నారు. తలాపాల కూలి 4 చేసి తీసుకొచ్చి తిని పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మగపిల్లలు లేరు కదా, ఆయన గారికి ఎవరు తీసుకొచ్చి పెడతారు? వాళ్ళ నాన్నగారు సంపాదించింది పెడతారా? అదే తింటాడా ఆయన గారు? చెప్పమ్మా సమాధానం. మీడియా వాళ్ళు అందరూ కూడా చెప్తారు, కొన్ని కట్ చేస్తారు, కొన్ని పెడతా ఉంటారు. ఉన్నది విషయం చెప్తేనేమో వాడి పగవస్తుడు అంటాడు, లేకపోతే వాడికి కేసులు రాస్తారు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మీకు నచ్చలేదన్న విషయం చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ పొత్తులోకి వెళ్ళింది టీడీపీతో. మైనారిటీ ఓట్ బ్యాంక్ పడదు బీజేపీ పొత్తుకెళ్ళింది కాబట్టి అనేది అందరూ అంటున్నారు. ఇది మీరు ఓ పెద్ద వ్యక్తిగా ఈ మైనారిటీ విభాగంలో చెప్పండి, అసలు పడుతుందా మైనారిటీ ఓట్ బ్యాంక్ బీజేపీతో పొత్తున్న టీడీపీకి? తల్లి, ఉమ్మడి కుటుంబంలో కుండ నిండా అన్నం వండుకొని 10 మంది ఒకసాట కూర్చొని తింటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎవరి పెళ్ళాన్ని వాడు తీసుకొని వెళ్ళిపోయి తింటే ఉంటా అది ఇది అని చెప్పి అనుకుంటా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ జగన్మోహన్ రెడ్డి గారికే తెలుసు. పొత్తు పెట్టుకుంటే ఏమైంది? పొత్తుగా ఉంటే ఏమైంది? కలిసి ఉంటే ఏమైంది? సాయిబుల మీద మచ్చ వేస్తారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి మచ్చేస్తారమ్మా? సాయిబులు అంటే అంటారాని వాళ్ళ? ఇప్పుడు నా డౌట్ అదే సార్, మీరు అందరూ ఓటేస్తారు కదా, అట్లయితే ఎందుకయ్యారమ్మా? ఎవరు వేయకపోతే మోడీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన గారు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? అందరూ ఓటేస్తేనే గెలిచారు. మోడీ గారికి కూడా ఓటేస్తాం మేము, కాంగ్రెస్కి ఓటేయము. కారణం ఏమిటి అని చెప్పి నువ్వు అడిగితే నేను చెప్తాను. మళ్ళా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు రామబాణం అంటామా? రామబాణం ఎటుంది? ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. మరి కాంగ్రెస్లో ఉన్న చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలే కదా. నా పుట్టింటి పసుపు కుంకాన్ని నేను పోగొట్టుకుంటానా, నా అన్న చెప్పినట్టే వింటానని చెప్పి వాగ్దానం చేసావు కదా నువ్వు. ఇది ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి కూడాను ఆమె చెల్లెలు కూడాను వాళ్ళంతా ఒకటే, అంతా ఒకటే వాళ్ళు. ఇంకా వేరేదైతే ఇంకేమన్నా చెప్పు. ఇవాళ పసుపు కుంకుమ రేపు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో ఫంక్షన్ అయితే ఈ తల్లిపై చీర కట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటుందా లేదా? నాకు పసుపు కుంకుమ కావాలి అని చెప్పి అన్నది కదా తల్లి. ఇదంతా పెద్ద రాజకీయం. మా ఆంధ్రాకి నాశనం చేయాలని చెప్పి కూర్చున్నారు. దేవుడు ఎవరికి ఎంత ఆవేశిస్తారో ఎవరికి తెలీదు. నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది. నేను అప్పుడో ఇప్పుడో తెలియదు. 3 పూటలు తినేవాడిని, 1 పూట తిని బతుకుతున్నా. గోంగర తీసుకొచ్చుకుంటానికి కూడా లేదు. రాయిపుల్లో పలానా వాళ్ళు ఈ గింజ పండింది, ఈ పంట పండింది అని చెప్పాను. అల్లంతో 66 వస్తువులు పంట పండి మన ఆంధ్రప్రదేశే కాదు 16 రాష్ట్రాలకి ఎగుమతి చేసినటువంటి గ్రామం ఇది రాయపుడి గ్రామం అంటే. ఇప్పుడు ఏముందమ్మా? పని చేయడానికి వెళ్తే గోంగర కట్ట తీసుకొచ్చుకుంటాం, టమాటాలు తీసుకొచ్చుకుంటాం, బెండకాయలు తీసుకొచ్చుకుంటాం, సగం దాని మీదే జరిగిపోద్ది. మరి అట్లా ఇప్పుడు జరగట్లేదు కదా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మధ్యనేని రాంబాబు అమ్మ. తాటికొండ నియోజకవర్గం. తాటికొండ నియోజకవర్గం. ఎలా ఉంటుంది సార్ ఈసారి? టీడీపీయా వైసీపీయా? వైసీపీ అనేది చరిత్ర లేదమ్మా, ముగిసిపోయింది. లేదు అసలు. మాకు ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు 20,000 మేయర్తో గెలుస్తాడని మేము ఊహించుకుంటున్నాం. ఊహించుకునేదే ఉంది, అది జరిగిద్ది సత్యం.
ఓకే. ఆ, శ్రవణ్ కుమార్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పండి. శ్రవణ్ కుమార్ నెంబర్ 1 విద్యావంతుడమ్మా. ఓకే. ఉద్యోగం మానేసి వచ్చాడు. ఫస్ట్ టైం రేపు నామినేషన్ లాస్ట్ డేట్ అనగా టికెట్ ఇచ్చారమ్మా. అప్పుడు అందరిని గ్యాదర్ చేయలేక ఓడిపోయాడు. రెండో టైం గెలిచాడు. బ్రహ్మాండంగా మా నియోజకవర్గం రాజధాని తీసుకొచ్చిన పాత్రలో ఆయన ప్రముఖ పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉంది. బాగా చేశాడు 5 సంవత్సరాలు. తర్వాత ఈ మహాగాలిలో 2019లో ఓడిపోయాడు. అదేనమ్మా. మళ్ళీ శ్రవణ్ కుమార్ గారు 100% గెలుస్తాడు. అందులో డౌటే లేదు. అటుపక్క గుంటూరు పార్లమెంట్ పరిధి విషయానికి వచ్చినట్లయితే పెంపసాని చంద్రశేఖరరావు గారు కూడా ఖచ్చితంగా ఆయన పేరే చెప్పేస్తున్నారు. కాదమ్మా, అమెరికా నుంచి వచ్చాడు. ఆయన డాక్టర్ గారు. ఇక్కడ ప్రజాసేవ చేయాలి అని ప్రజల కోసం ప్రజాసేవ చేద్దాం ఆయన సంపాదించుకున్నాడు. ప్రజల కోసం సేవ చేద్దామని వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయన సీట్ ఇచ్చాడు. అదేమ్మా. పెంపసాని గారి గురించి మీకు ఏం తెలుసు అసలు? అంటే ఆయనకి రాజకీయాల అనుభవం లేదు కదా. రాజకీయ అనుభవం మరి ఎలా ఉంటుంది? అంటే రాజకీయ అనుభవం లేకపోయినా అమ్మ ఆయన కాన్స్టిట్యూషన్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలను కలుపుకొని పోతాడు. ఆటోమేటిక్గా 10 రోజులు తిరిగితే ఆటోమేటిక్గా అన్నీ అర్థం అవుతాయి కదా. అది మన తాడికొండలో మన పరిచయం చేసుకున్నాడమ్మ. తాడికొండ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి ఆ రోజు కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆయన వయసు 47 అంట. గల్లా జయదేవ్ గారి కన్నా కూడా నేను బాగా చేస్తాను మీకని మాట ఇచ్చాడమ్మా. బాగా చేస్తానని చెబుతున్నాడు. అది అటుపక్క ఆయన చూస్తే ఆయన లెక్చరర్గా కూడా చేశారంట అమెరికాలో. మరి మీకు కూడా మీ పిల్లలు పెద్ద వాళ్ళందరూ ఉండే ఉంటారు కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ విద్యార్థుల కోసం? విద్యార్థుల గురించి ఏందమ్మా, ఐటీ ఆగమం చేశాడా? సచివాలయం కూడా తాకట్టు పెట్టాడంటే ఇంకేందమ్మా. ఐటీ ఆగం చేశాడు. మరి ఉద్యోగాలు జీతాలు రావట్లేదు, పెన్షన్లు రావట్లేదు. అన్నీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కదా. ఎక్కడ ఉంది ఏది ఫలానా ఇది ఉంటే చెప్పుకోవచ్చు. ఆ బటన్ నొక్కడం మాత్రం అదొక్కటి మాత్రం చేస్తున్నాడు. అది తప్పితే ఇంకేం చేయలేదు కదా. ఎక్కడ రోడ్లు అక్కడ గుంటలు. చదువుకున్నాడు ఉద్యోగాలు లేవు. అందరు ఇప్పుడు గత ఈ 15 సంవత్సరాల కన్నా కూడా ఈ 2 years 3 years నుంచి మా పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు అమెరికా వెళ్ళిపోతున్నారమ్మా. ఎటు సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ ఉంటే మన వాళ్ళు ఏం కాదు, అక్కడ పోయి ఎంఎస్ చేసి ఇక్కడ ఇంజనీరింగ్ చేశారు, అక్కడ పోయి ఎంఎస్ చేసి ఉద్యోగం చేద్దామని ప్రతి ఊరు నుంచి ఏ ఊరు నుంచి ఆ ఊరు నుంచి అయినా సరే ఒక 20 మంది 25 మంది ప్రతి ఊరు నుంచి వెళ్తున్నారమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బొత్తుల రవీంద్రబాబు అమ్మ. రవీంద్రబాబు గారు, ఎలా ఉంటుంది సార్ తాడికొండలో పరిస్థితి? మళ్ళీ వైసీపీ అంటారా లేదంటే టీడీపీకి ఛాన్స్ ఉంటుందా? ఈసారి తప్పనిసరిగా టీడీపీ గెలిచిద్దమ్మా. అండ్ పార్లమెంట్ పరిధి విషయానికి వచ్చినట్లయితే పెమ్మసాని గారు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్నారు. ఇంకో పక్క అటుపక్క కిలారి రోషయ్య అని అంటున్నారు. ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది ఆయనకి. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ? ఎంపీగా పెంసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారమ్మా తప్పకుండా. ఎందుకంటే మంచి విద్యావేత్త, బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది, జిల్లాను బాగు చేస్తాడని. ఏం ఆశిస్తున్నారు ఆయన గెలిస్తే? ఆయన గెలిస్తే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లు తీసుకొస్తాడని, డెవలప్మెంట్ చేస్తాడని, ఇక్కడ నిరుద్యోగ సమస్య కొంత తీరిద్దని. ఇక్కడ ఉందా సార్ నిరుద్యోగ సమస్య గుంటూరులో? ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఉంటాడు కాబట్టి అటువంటి మంచి వ్యక్తులు గెలిపించుకుంటే నియోజకవర్గం బాగుపడుద్ది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ అయింది. అటు చూస్తే లోకేష్ గారు ఉన్నారు, అంతా మంచి పర్సన్స్. గులిపాల నరేంద్ర గారు, ఈ టైప్ అందరూ మంచి వ్యక్తులు గెలిస్తే అట్లాగా రిటైర్డ్ రామాంజనేయులు గారు ఐఏఎస్ ఆఫీసరు పెద్దపాడు అంతా చాలా బాగుంటుందమ్మా. పార్లమెంట్ నియోజకవర్గం ఒక 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదు అసలు. అదే ఏం జరిగింది సార్ ఈ 5 ఏళ్లలో మీ ప్రాంతానికి? ఏం జరిగింది అన్యాయం? ఏం జరిగిందమ్మా, రాజధాని ధ్వంసం చేశాడు. రాజధాని చాలా చేయలేదు అసలు ఏమీ. మేమందరం ఆశపడి అమౌంట్ పొలాలన్నీ ఇచ్చాము. మేమంతా దారాదత్తం చేస్తే అతను వచ్చి మాకు మాట ఇచ్చాడు అంతకుముందు, మీ రాజధాని ఎక్కడ పోదు, ఇక్కడే డెవలప్మెంట్ చేస్తాను. అసెంబ్లీలో అన్నప్పుడు మేమందరం కూడా ఆయన కూడా నమ్మి, చంద్రబాబు గారిని నమ్మి మొత్తం పొలాలు ఇచ్చాము. వచ్చిన తర్వాత అతను వరుసను మార్చుకున్నాడు. అది నమ్మక ద్రోహం. మాట తప్పడం మడిని తప్పడం అన్నాడు, కానీ అన్నింటిలో ముందు ఆయనే ఉంటున్నాడు. మాట తప్పేదాంట్లో కానీ మడిని తిప్పేదాంట్లో. చాలా క్రిమినల్ మైండ్, చాలా ఘోరమైన మైండ్. రైతుల్ని నానా హింస పెట్టాడు ఈ 4 సంవత్సరాల నుంచి. ఇంతవరకు కవులు కూడా 5 సంవత్సరం. అదే
సో మరి బాబు గారు వస్తే మళ్ళీ అమరావతియే ఉంటుందా లేదా 3 రాజధానుల ప్రస్తావన ఉండదంటారా? అసలు సమస్య లేదమ్మా. బాబు గారు ఉత్తరాంధ్ర పోయినా, కర్నూలు పోయినా, కడప పోయినా ఒకే రాజధాని అని చెబుతున్నాడు. అతని విజన్ అనేది మార్చుకోవాలి. గెలిచినా గెలవపోయినా అతను చివరి వరకు అతని ప్రాణం ఉన్నంత వరకు అమరావతి రాజధాని. నమస్తే అండి, మీ పేరు? సాంబశివరావు గారు. సరే, ఎలా ఉంటుంది సార్ తాటికొండలో? మళ్ళీ వైసీపీ అంటారా లేదంటే టీడీపీకి ఛాన్స్ ఉంటుందా? 100% టీడీపీ ఛాన్స్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారంట. శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారు. ఎందుకని? ఏమి మచ్చలేని మనిషి అమ్మా, ఏం లేదు. రాజధాని ఇప్పుడు 4 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు చేసినా కానీ ఎక్కడ ఆయన మీద ఏం బ్లాక్ లేదు. నిజాయితీగానే పనిచేసాడు. మళ్ళా వస్తాడని ఆశిస్తున్నాం. గెలిస్తే మీరేం ఆశిస్తున్నారు అసలు తాటికొండకి? రాజధాని అభివృద్ధి చేయాలిగమ్మా, ఇదే మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇటుపక్క గుంటూరు పార్లమెంట్ నుంచి, అంటే మీ తాటికొండ కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి, పెమ్మసాని గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పోటీకి దిగుతున్నారు. ఆయన మీద వైసీపీ నుంచి ఇప్పటికో 3 మార్చారు. ఇప్పుడు కిలారి రోషే అంటున్నారు. ఆయన కన్ఫర్మా కాదని నేను ఇప్పుడే చెప్పలేను, కానీ ఒకవేళ ఆయనే ఉంటే ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఎవరు గెలుస్తారు? చంద్రశేఖర్కి ఛాన్స్ ఎక్కువ ఉంటాయమ్మా. ఇదే విద్యావంతుడు, ఏదో మంచి చేస్తాడని అనుకుంటున్నాము. అదే జరగాలని కూడా కోరుకుంటున్నాం. ఏం ఆశిస్తున్నారు సార్ అసలు? ఆయన వస్తే ఏం జరుగుద్దని అనుకుంటున్నారు మార్పు? రైతుల సమస్యలు కానీ, ఇక్కడ రాజధాని సమస్యలు కానీ పార్లమెంట్లో ప్రస్తావించి జయదేవ్ లాగానే ఈయన కూడా ఫోకస్ అవుతాడని అనుకుంటున్నాం. అది ఆయన ఇప్పుడు అక్కడ అమెరికాలో చేస్తున్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన అమెరికా వెళ్ళే చదువుకునే విద్యార్థుల కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాడని అనుకుంటున్నాం. మొత్తానికి ఆయన వస్తే విద్యార్థులకి అలాగే రాజధాని కూడా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు. అవునమ్మా, 100% జరుగుద్ది.